హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ క్యాచర్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్ భార్గవ్ అనగానే ఫాస్ట్గా వచ్చి అక్కడ నిలుచున్నాడు. చెయ్యి చాచగానే అతని మ్యాక్బుక్ అతని చేతిలో హ్యాండ్లో పెట్టేసి తన బాబీ వైపు చూశాడు. ధరణి కూడా భార్గవ్ వైపు చూస్తూ, ఏంటి ఆంబోతులా ఎదిగావు, ఇంత బాడీ పెంచావు, ఈ డెవిల్ గాడి దగ్గర వర్క్ చేస్తూ నన్ను పంది అన్నావు. ఎదిగితే సరిపోద్దా, నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పించింది అని అన్న పంది అంటావా ఆంబోతు? సాఫ్ట్గానైనా పళ్ళు నూరుతూ చెప్పేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తుంటాడు. నిజంగా ఫారెన్ నుంచి వచ్చావా, లేకుంటే గల్లీలో దొరికిన నిన్ను వేసుకొని ఈయన గారు తిరుగుతూ ఫారెన్ బ్రాండ్ అని చెప్పుకుంటున్నాడా? హనీ క్వైట్ అని సీరియస్గా తన మ్యాక్బుక్లో వర్క్ చేసుకుంటూనే అన్నాడు సూర్య. వాట్ ద హెల్, ఎందుకు క్వైట్గా ఉండాలి? నన్ను కిడ్నాప్ చేశావు, నన్ను రేప్ చేశావని పళ్ళు నూరుతూ అనగానే భార్గవ్ వైపు ఒక లుక్ ఇవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ధరణి ఆమె మీదకి వెళ్ళిపోయాడు సూర్య. వెనక్కి అతుక్కుపోయి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది. గడ్డం పట్టుకొని ముందుకు లాగి పెదవులు లీక్ చేసి, డోంట్ డిస్టర్బ్ మీ హనీ, చాలా ఇంపార్టెంట్ మెయిల్ చేస్తున్నాను, నాకు పక్కన నాయిస్ చేస్తే అస్సలు నచ్చదు, కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి వెళ్తుంది అంటూ ఆమె బాడీని స్కాన్ చేశాడు. పళ్ళు పటపటా నూరుతూ చూస్తుంది. గుడ్ అని చెంపను తట్టి మరోసారి పెదవులు లీక్ చేసి వెళ్ళి తన మ్యాక్బుక్ ఓపెన్ చేశాడు. ఇంపార్టెంట్ చేస్తున్నాడని అర్థం చేసుకుంది ధరణి. బాగా అలసిపోయింది ఆమె బాడీ, విపరీతమైన పెయిన్స్. మెల్లిగా నిద్రలోకి జారుకోగానే ఆమెను చూసి లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి తిరిగి తన సీట్లోకి వచ్చి మ్యాక్బుక్ ఓపెన్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ డీల్ నడుస్తుంది. ఓన్లీ సూర్య మటుకే ఇందులో ఇన్వాల్వ్ అయి తన డీల్ని కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్లో కళ్ళు తెరిచిన ధరణికి తను ఎక్కడుందో ముందు అర్థం కాలేదు. దానితో భయంతో గట్టిగా అరిచింది. వర్క్ చేసుకుంటున్న సూర్య ఫాస్ట్గా మ్యాక్బుక్ పక్కన పెట్టి ఫాస్ట్గా ధరణి దగ్గరికి వెళ్ళగానే బెడ్ పైన కూర్చొని చెవులు మూసుకొని గట్టిగా అరుస్తుంది. హనీ, వాట్ హ్యాపెన్, నీకెందుకు చెప్పాలి, ఈ ప్లేస్ ఏంటి, మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను అనగానే ఆమె పక్కన బెడ్ మీద పడుకొని ఆమె మీదకి లాక్కోగానే, టచ్ చేయకుండా చెప్పలేవా అని అరిచింది. నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని టచ్ చేశాను బేబీ, ఈవెన్ ఆర్ ఇన్సైడ్స్ అంటూ స్మైల్ ఇవ్వగానే అతన్ని విసురుగా నెట్టేసి బయటకు వచ్చేసి తన సీట్లో కూర్చుంది. మ్యాక్బుక్ వైపు చూసింది. అది ఓపెన్లోనే ఉండటంతో కోపంగా డిలీట్ బటన్ నొక్కింది. ఆ నొక్కి కామ్గా ఉండకుండా బ్యాకప్ రాకుండా కూడా చేతి వేళ్లతో ఫాస్ట్గా కదిలిస్తూ వర్క్ని పూర్తిగా డిలీట్ చేసింది. అంతటితో కోపం ఆగలేదు. కింద పడేసి తన హీల్స్తో దాన్ని పచ్చడి చేసింది. ఇప్పుడు చూడు, వీడి తోక తెగిన కోతిలాగా అరుస్తాడు నా పైన, అప్పుడు చెప్తా వీడి సంగతి అని అనుకుంటూ సైలెంట్గా ఉండగానే సూర్య రావడం, మ్యాక్బుక్ వంక చూడటం జరిగిపోయింది. సైలెంట్గా తన నెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉంది ధరణి. చైర్లో ఉన్నవాడు ఎప్పుడు లేచి వచ్చాడో తెలియదు. ఆమె దగ్గరగా వచ్చి ఆమె చెవి దగ్గర టేక్ ఏ డీప్ బ్రీత్ మై లైనెస్, డీప్ బ్రీత్ హస్కీగా అన్న అతడి వాయిస్ ఆమె చెవిలో చేరుతుంది. భయంతో కళ్ళు మూసుకుంది. బలంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె అతడి బ్రీత్ దూరం అవ్వగానే అప్పటి వరకు గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్న ధరణి కళ్ళు ఓపెన్ చేసింది. ఆమెకెదురుగా నిలుచొని కన్ను కొట్టాడు డెవిల్. ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని, హనీ, నాకు డ్రామాస్ చూడటం పెద్దగా నచ్చదు, బట్ అదే డ్రామా నేను చేయాలంటే నాలో ఉన్న స్ప్లిట్ పర్సన్ రివీల్ అవుతాడు. సో నా దగ్గర సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. నువ్వు చేయాలనుకున్న వర్క్ నువ్వు ఫినిష్ చేసావు, బట్ నేను చేయాలనుకున్న వర్క్ కూడా నేను ఫినిష్ చేయాలి కదా. ఒక్కసారిగా ఆమె మెడ వెనుక చేతిని పోనిచ్చి హెయిర్ని చాలా గట్టిగా పట్టుకొని ముందరికి లాక్కొని ఒక డార్క్ క్రీపీ స్మైల్ ఇచ్చాడు.
ఆ స్మైల్ చూడగానే ఆమెకు భయం మొదలైంది. ఏం చేస్తాడో, ఏం చేయగలడో, ఆమె పోగొట్టుకోవడానికి ఆమె దగ్గర ఏమీ లేదు అనుకొని చాలా తేలికగా మ్యాక్బుక్ని స్మాష్ చేసింది. ఒకసారిగా లిప్స్ని 2 ఫింగర్ మధ్య గట్టిగా నలిపి కమింగ్ టు హర్ లిప్. వావ్! ఆ లిప్స్ని టచ్ చేయడం కోసం ఆ లిప్స్ కిస్లో దొరికే అతడి పీస్ అసలు ఈవెన్ ఆమెకు కూడా తెలియదు. హార్డ్గా కిస్ చేస్తూ లిటర్లీ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ బట్ లిటర్లీ నో యూస్. నాతో గేమ్స్ అనేటివి టూ డేంజరస్ హనీ. మై ఐస్ ఆల్వేస్ ఆన్ యూ మై గర్ల్ అంటూ ఆమె బ్రెస్ట్ని ప్రెస్ చేశాడు. ఆమె నోట్లోంచి ఒక సౌండ్ బయటికి రాగానే నైస్ దిస్ ఈజ్ రెస్పాండ్ కంటిన్యూ హనీ లిటర్లీ క్రేవింగ్ ఫర్ యూ హనీ. నువ్వు చేసే ఒక్కొక్క పని నా నుంచి ఒక్కొక్క పనిష్మెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటాయి హనీ. ఇఫ్ యూ డోంట్ ఒబే మీ ఐ విల్ ఫక్ యూ అంటిల్ యూ రిమెంబర్ ఎవ్రీ ఓన్స్ ఆఫ్ మై బాడీ. హో, ఇప్పుడు నీకు కోపం వచ్చింది కాబట్టి నాకు పనిష్మెంట్ ఇచ్చావు. ఎందుకంటే ఒక నిస్సహాయమైన ఆడపిల్లని నేను. అందుకే కదా చాలా తేలిగ్గా కిడ్నాప్ చేశావు. ఎందుకంటే నీకు పవర్ ఉంది, ఎందుకంటే నీకు డబ్బు ఉంది, ఎందుకంటే ఒక రిచ్ పర్సన్ నువ్వు. ఐ హేట్ యూ సూర్య. నీకు అర్థమవుతుందా? నా హేట్స్ని నువ్వు ప్రతి క్షణం ఫీల్ అయ్యేటట్లు చేస్తాను. నేను ఒక మ్యాక్బుక్ స్మాష్ చేశాను ఇప్పుడు వరకు. నెక్స్ట్ ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు. ఏం చేయగలిగింది ఆల్రెడీ చేసేసావు. మై ఐడెంటిటీని లాక్కున్నావు. ఒక అమ్మాయికి ప్రాణం కన్నా విలువైంది మానం, అది కూడా తీసుకున్నావు. ఇక నువ్వు తీయడానికి ఏమీ లేవు. నీ మాటల్ని, నీ చేష్టలు ఏవి కూడా నన్ను భయపెట్టలేవు. ఏం చేస్తావు? మా అమ్మ నాన్నని చంపేస్తానని చెప్తావు. ఆ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలుసా? సేమ్ సూర్యలాగే ఆమె ఒక డార్క్ స్మైల్ ఇచ్చింది. ఆమె స్పీచ్ని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని నింపాదిగా వింటున్నాడు సూర్య. ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇప్పటికీ వాళ్ళ స్టార్ట్ అయిపోయి 8 hours పైనే అయిపోయింది. ఇంకా కొన్ని అవర్స్లో వాళ్ళు అనుకున్న ప్లేస్కి రీచ్ అవబోతున్నారు. భార్గవ్ బాస్, ఇంకొక మినిట్స్లో మన రష్యాలో ల్యాండ్ అవబోతున్నాం. ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఈసారి ఆమెను అలాగే గట్టిగా హోల్డ్ చేశాడు సూర్య. ఆమె ఆల్రెడీ బాడీ పెయిన్స్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయింది. రష్యాలో ల్యాండ్ అవ్వడం ఆలస్యం. ఆమెతో సహా కిందకి దిగానే అక్కడ వాళ్ళ కోసం బ్లాక్ ల్యాంబోగిని, దాని వెనక దాని ముందు కొన్ని కార్స్ అక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఎంత సెక్యూరిటీతో వీడసలా ఏం చేస్తుంటాడు? వీడు ఖచ్చితంగా ఏ ఉగ్రవాదం అయ్యుంటాడు అనుకుంటూ వాడి వెనకనే నడుస్తున్న ఆమెను ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చెయ్యి వేసి కారు ఎక్కించాడు. అప్పటికే ఎక్కడికి తీసుకొని వచ్చావు అని క్వశ్చన్ వేసిన ఆమెను చూస్తూ ఒక్కసారిగా ఒడిలోకి లాక్కున్నాడు. కిస్ చేయి, ఎక్కడికి వచ్చామో చెబుతాను అన్నాడు. చస్తే ఆ పని చేయను అని విసురుగా వెళ్ళి సీట్లో కూర్చుంది. 1 hour తర్వాత రిచ్గా ఉన్న ఒక హోటల్ చేరుకున్నారు. ఎంత లగ్జరియస్ హోటల్లో అంటేనే చూస్తేనే నోరు తెరుచుకొని అలా ఉండిపోయింది ధరణి. లో నుంచి ఆమెతో సహా హోటల్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఆ రూమ్లోని అడుగు పెట్టగానే అదొక డ్రీమ్ ల్యాండ్ లాగా అనిపించింది ధరణికి. ఒకవైపు మొత్తం ఫ్లోర్ టు సీలింగ్ టు గ్లాస్ వాల్, దానికి కవర్ చేస్తూ పెద్ద పెద్ద కర్టన్స్, కింద వైట్ కార్పెట్. హనీ కమ్ అంటూ అక్కడి నుంచి లోపల ఉన్న ఇంకొక రూమ్లోకి తీసుకొని వెళ్ళగానే షాక్ అయింది. ఫుల్ గ్లాస్తో ఉంది. మధ్యలో పెద్ద కింగ్ సైజ్ బెడ్, వైట్ బెడ్షీట్, పెద్ద పెద్ద పిల్లో, పక్కన టేబుల్ ల్యాంప్, దాని మీద లావెండర్ ఫ్లవర్స్. వాటి అరోమా రూమ్ మొత్తం ఆక్యుపై చేసింది. సూర్య లోపలికి రావటం ఆమెను ఒక్కసారిగా బెడ్ మీద వేసి ఆమె మీదకి చేరిపోయాడు. డోంట్ టచ్ అంటే అర్థం కావటం లేదా? ప్రతిసారి నా చేతే అసహించుకుంటూ తిట్టించుకుంటావు అంది ధరణి. యువర్ మౌత్ సే నో హనీ బట్ యువర్ బాడీ, ఆమె ఐస్లోకి స్ట్రైట్గా చూస్తూ యువర్ బాడీ డజంట్ నో హ్యావ్ టు లై. నో, అది నా వణుకు మటుకే. నీకు తెలుస్తుందా? నువ్వు నీ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు. నేను ఎప్పుడు నీ గ్రిప్లోకి రాను. ఫియర్, లెట్ చెక్ అంటూ ఆమెను చేయి పట్టుకోవాలని చూస్తూ వెనక్కి జరుగుతూ నాకు ఇష్టం లేదు, నన్ను టచ్ చేయకు అనగానే హనీ
పనిష్మెంట్కి రెడీగా ఉన్నావా? జస్ట్ సీ అంటూ ఆమె ఒడిలోకి లాక్కొని తన చుట్టూ చేయి వేసి ఆమె భుజం మీద గడ్డం పెట్టుకొని మ్యాక్బుక్ ఓపెన్ చేశాడు. చూడగానే షాక్ అయిపోయింది. ఇది ఎప్పుడు చేరింది మీరు చేతిలోకి అని చూసింది. చాలా హైట్స్లో నుంచి తీశారు. ఏదో ఒక వీడియో రన్ అవుతుంది. వరి పొలాలు చూడగానే అర్థమైపోయింది అది తన ఊరే అని. స్మైల్ వచ్చింది ఆమె ఫేస్లో. మైమర్చిపోయి మరీ చూస్తుంది. ఆమె ఫేస్లో స్మైల్. తన ఇయర్ని బైట్ చేశాడు సూర్య. రియాక్ట్ అయ్యే లోపల పొలంలో ఒక్కసారిగా ఒక సైడ్ నుంచి ఫ్లైమ్స్ స్టార్ట్ అయింది. అది చూసి కళ్ళు బయటకు వచ్చాయి. షాక్ అయిపోయింది. నో ఇది మా నాన్న కష్టార్జితం, అలా జరగొద్దు అంటూ మ్యాక్బుక్ పట్టుకొని గట్టిగా ఏడుస్తూ సూర్య వైపు చూసింది. డెవిల్ స్మైల్, డార్క్ ఐస్తో ఆమెనే చూస్తున్నాడు సూర్య. 10 మినిట్స్లో మొత్తం స్మాష్ అయిపోయి కేవలం నల్లని బూడిద మటుకే మిగిలింది. దాదాపు 50 ఎకరాల్లో ఉంది ఆ పొలం. కళ్ళ నీళ్లు కారిపోతుంటే ఒక్కసారిగా సూర్య వైపు తిరిగి కాలర్ పట్టుకోవాలి చూసింది. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తినేదే అన్నం మీదే నీ ప్రతాపం చూపిస్తావా? రైతు అనేవాడే లేకపోతే నోట్లోకి ముద్ద ఎలా వెళ్తుంది? ఒక మనిషిగా కూడా నువ్వు ఈరోజు నా దృష్టిలో దిగజారిపోయావు. నీకు ఎటువంటి విలువ లేదు. ఐ హేట్ యూ. కాదు, నువ్వంటే నాకు డిస్గస్ట్. మా నాన్నకి ఏదైనా జరిగిందంటే మా నాన్న కష్టార్జితాన్ని బూడిదపాలు చేశావు నువ్వు. ఐ హేట్ యూ అని చేతిలో ఉన్న మ్యాక్బుక్ను కూడా మళ్ళీ విసిరి కొట్టింది. పైకి లేచి ఆ రూమ్లో ఉన్న ఫర్నిచర్ని విసిరి కొడుతూ ఆరాంగా బెడ్ పైన పడుకొని ఆమెను స్టేర్ చేస్తూ ఉన్నాడు సూర్య. లైట్స్, టీవీ, పవర్ వాచెస్, టీ టేబుల్, చిన్న ఫర్నిచర్ మొత్తం కొడుతూ ఏడుస్తుంది. తన నాన్నను తలుచుకుంటుంటే ఆమెకు భయం వేస్తుంది. ఏం జరుగుతుందో. కోపం చల్లారక ఫాస్ట్గా వెళ్ళి సూర్యాన్ని కొట్టడానికి అతని కాలర్ పట్టుకుని చెయ్యి ఎత్తగానే ఆ చెయ్యిని వెనక్కి మడిచిపెట్టాడు సూర్య. డోంట్ డేర్ హనీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.